నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని ఆదివాసీలు రేషన్ సరుకుల కోసం తమ ప్రాణాలను పరంగా పెడుతున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న కడెం వాగును నాటు పడవలపై దాటుతూ రేషన్ సరుకులు తెచ్చుకుంటున్నారు. బియ్యం బస్తాలతో ప్రమాదకర స్థితిలో ప్రయాణాలు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని ఆదివాసీలు రేషన్ సరుకుల కోసం తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న కడెం వాగును నాటు పడవలపై దాటుతూ రేషన్ సరుకులు తెచ్చుకుంటున్నారు. బియ్యం బస్తాలతో ప్రమాదకర స్థితిలో ప్రయాణాలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య. శంకరి, ఈ పెంబి కడెం మండలాలకు సంబంధించి అనేక మారుమూల గ్రామాలకు ఇప్పటికీ సరైన రోడ్లు వంతెనలు లేని పరిస్థితి. ముఖ్యంగా పెంబి మండలంలో కడెం దొంకి వాగులకు 5-6 విలేజ్లు ఉన్నాయి. ఈ విలేజ్లకు సంబంధించిన ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో నాటుపడలపై ప్రయాణం చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా వస్పల్లి, దొండారి, యాపలగూడ, రామ్నగర్ తదితర ప్రజలు గత గ్రామాల ఆ వాగు దాటాల్సిందే. అత్యవసర పనులకు కానీ నిత్యావసరాల కోసం కానీ వాగు దాటితేనే బాహ్య ప్రపంచంలోకి వస్తాయి. తాజాగా రేషన్ సరుకుల కోసం కూడా వారు వాగు తెప్పలపై ప్రమాదకర పరిస్థితుల్లో వాగులు దాటుతున్న రిజల్ట్స్ మనం చూస్తాం. ఇది నిత్యకృతంగా జరుగుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో వీరి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంటుంది. ఎమర్జెన్సీ వైద్యం కానీ ఇతర అవసరాల కోసం కానీ రాత్రిపూటైనా కూడా తెప్పలపైన ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి వంతెనలు నిర్మించాలని చెప్పి ఈ ప్రాంత ఆదివాసులు కోరుతా ఉన్నారు. పెద్ద సంఖ్యలో కూడా ఆదివాసీ గ్రామాలకు ఇప్పటికి కూడా సరైన రహదారి వంతెన లేకపోవడమే ఈ సమస్యకు కారణం. శంకరి. రైట్, థ్యాంక్ యూ మాంతయ్య. ఒకసారి పోయి దావకాడ